నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ ఏంటంటే, హాయ్ సార్, నా పేరు శిరీష, నా ఫేస్ మొత్తం పింపుల్స్ మచ్చలు వచ్చేసాయి, ఏం యూజ్ చేయాలో చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారండి. అలానే ఇంకొక వీక్షకులు కూడా అడిగారండి, శ్రీ హవి అంట. తను అడిగారు, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, థ్యాంక్ యూ అండి, మీరు ఇలాంటి మంచి మాటలు చెప్తే మేము ఇంకా ప్రోత్సాహకరంగా మారి మాకు ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపిస్తుంది. నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంది, యాక్నే చాలా ఎక్కువగా ఉంది, నేను మెడిసిన్ వాడుతున్నాను అయినా తగ్గలేదు, ఏమి చేయాలి అని అడుగుతున్నారు శ్రీ అవి గారు. చాలా మందికి కామన్గా ప్రాబ్లం ఉండేదండి మొటిమలతోటి ఉన్న మచ్చలు. ఈ మొటిమలతోటి వచ్చే మచ్చలు గుంతలతోటే ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మొటిమలు మచ్చలకి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మంచి రిజల్ట్స్ వచ్చి మీ స్కిన్ క్లియర్గా ఉంటుంది. మొటిమల గురించని ఇవాళ నేను మీకు ఈ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మొటిమల్ అనేది వయస్సులోనే వస్తుంది, వయసు తర్వాత రాదు, 25 ఏళ్ళు దాటిన తర్వాత రాదు అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. మొటిమలు రావటానికని 15, 16 ఏళ్ళ వయసే కాదండి, 12 ఏళ్ళు, 11 ఏళ్ళ వయసు నుంచి కూడా మొదలవుతుంది. నేటి లైఫ్ స్టైల్ మారుతుంది కదండి. బయట జంక్ ఫుడ్ దొరకటం, ఆయిలీ ఫుడ్స్ దొరకటం, ఇష్టం ఉన్నట్టుగా ఏ రకమైన ఆయిల్స్ అయినా వాడేయటం, అలానే కాకుండా జంక్ ఫుడ్స్లో చిప్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ దొరకటం. ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయని అంటే ప్రతి చోట అక్కడ ఉంటున్నాయి. అవి తినటం, దాంట్లో ఉన్న ఆయిల్, అలానే దాంట్లో ఉన్న హార్మోన్స్, వీటితోటి కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే, హార్మోన్స్ వల్ల మొటిమలు వస్తాయా లేక ఇతరత్ర కారణాలతోటి వస్తున్నాయా అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వైటమిన్ B12 ఇంజెక్షన్స్ వల్ల కానివ్వండి, ఇతరత్ర టాబ్లెట్స్ అంటే ఏటీటీ థెరపీస్ కానివ్వండి, లేక ఇతరత్ర థైరాయిడ్ హార్మోన్స్ వాటితోటి కానివ్వండి, ఇలా ఇతరత్ర అప్లికేషన్స్ ఉన్నా కానీ, కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదండి. ఒక్కొక్కటి ఈ సీరం పెట్టండి, ఆ సీరం పెట్టండి, తెల్లగా అయిపోతారని చెప్పేసి అలా పెడుతున్న క్రీమ్స్ తోటి కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి క్రీమ్స్ ఏవి కూడా తీసుకోకండి. ఎవరైనా కానీ చెప్పినాక మీరు ఇలా వెళ్ళి తీసుకోవటం అనేది అలా చేయకండి. మీరు ఏమవుతుందనంటే ఆ కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ పెట్టినప్పుడు అవి కొమిడోజెనిక్గా మారితే కనుక మొటిమలుగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కొమిడోన్స్ అనేటివి రాకుండా ఉండటానికని వాటికి సపరేట్ నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ కానివ్వండి, నాన్ కొమిడోజెనిక్ ఇతరత్ర క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఏ మందులు మీ చర్మానికి పడతాయి లేవు అనే దానికి అర్థం చేసుకోవటానికని ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వస్తేనే మీ స్కిన్ని మేము చూసి అనలైజ్ చేసి చెప్పగలమండి, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా చేయాలి అని దాని గురించి అని చెప్పి. అయితే మొటిమలు అనేటివి ఈ నాన్ కొమిడోజెనిక్ వాటిని యూస్ చేస్తే రావండి. అలానే ఇతరత్ర ఈ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, కమర్షియల్ అయినా కానివ్వండి, లేకపోతే మీకు మార్కెట్లో దొరుకుతున్న ఏవైనా ప్రోడక్ట్స్ కానివ్వండి, పెట్టినాక మీకు పింపుల్స్ వస్తున్నాయంటే అవి పెట్టడం ఆపాలి మీరు, అలానే కంటిన్యూ చేయకూడదు. అది అర్థం చేసుకోవడానికని మీరు మా దగ్గరికి రావాలి. రెండోది, మొటిమలు అనేటివి ఏ విధంగా అయినా కానీ మొదలైనప్పుడు మీకు ఆయిల్ గ్లాండ్స్లోంచి ఆయిల్ ముద్దల్లాగా వచ్చి ఇరుక్కుంటున్నప్పుడు మొదలవుతాయి అన్నమాట. అంటే ఆయిల్ గ్లాండ్స్ పని ఏంటి, సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం అనమాట. ఇవి వెంట్రుకల పక్కన ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ వెంట్రుకల పక్కన ఉండి ఆ వెంట్రుక దారి నుంచి మీకు బయటికి వస్తుంది అనమాట. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో చర్మానికి అక్కడ తేమ తీసుకురావటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉండాలి, ముక్కు పైన కానీ నుదుట పైన కానీ ఆయిలీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆయిలీనెస్ అనేది స్కిన్లోకి ఎందుకు వస్తుంది అని అంటే, ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది సీబమ్ అనేది ఒక ఆయిల్ విధంగా ప్రొడక్షన్ చేస్తుంది. అది చుక్క చుక్క వచ్చి చర్మం పైన వచ్చి స్ప్రెడ్ అయ్యి అక్కడ మంచిగా తేమ తీసుకొస్తుంది. సీబమ్ రావటం వల్ల చర్మంలో మంచి మైక్రో ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మైక్రో ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడు అక్కడ చర్మంలో కణాలు ఏవైతే ఉంటాయో నరిష్ అయ్యి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయినా కానీ, లేక ఎక్కువ దుమ్ము ధూళికి ఎక్స్పోజర్ అయినా కానీ అక్కడ మనకి ప్రొటెక్షన్ తీసుకురావటానికని పనిచేస్తాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ దాని పని సీబమ్ ప్రొడక్షన్. హార్మోన్స్ వల్ల అంటే 10-12 ఏళ్ళ తర్వాత చర్మంలో ఆయిలీనెస్ అనేది పెరగటం మొదలు పెడుతుంది. చిన్నపిల్లల్లో మీరు గమనిస్తే 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఆయిలీనెస్ ఎక్కువ ఉండదండి, జిడ్డుగా ఉండదు. కానీ 10 ఏళ్ళు దాటిన తర్వాత, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళు దాటిన తర్వాత ఆయిలీనెస్ అనేది చర్మంలోకి రావచ్చు అనమాట. ఈ ఆయిలీనెస్ రావటానికి అని మెయిన్ కారణమే సెబేషియస్ గ్లాండ్.
ఈ సెబేషియస్ గ్లాండ్ తోటే మనకి ఇక్కడ ఇదంతా తేమ ఇదంతా వస్తుంది కాబట్టి చర్మంలో అదంతా మెయింటెనెన్స్ అనేది అవుతూ ఉంటుంది. హార్మోన్స్ యాక్టివిటీ అనేది పెరిగినప్పుడు ఈ సెబేషియస్ గ్లాండ్లో ఆయిల్ కంటెంట్ అనేది పెరిగినప్పుడు అక్కడ మంచిగా చర్మం మీద ఆయిల్ అనేది ఒక కవచం లాగా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి హార్మోన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించినా దానివల్ల కూడా మీకు ఈ హార్మోన్స్ అనేటివి ఎక్కువై దానివల్ల కూడా మీకు ఆయిలీనెస్ అనేది ఎక్కువ పెరగటం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఆయిలీనెస్ పెరగటానికని మనకి హార్మోన్స్ ఉన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని కానీ మనం అలా అనుకోకూడదు. హార్మోనల్ ఇంపాక్ట్ అలాంటిది. మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే కూడా మీకు అది తగ్గట్లేదు అంటే దానికి వేరే విధమైన ట్యాబ్లెట్స్ ఇవ్వాలండి. కేవలం ఆయిలీనెస్ ఉన్నందుకు హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి హార్మోన్స్ ట్రీట్మెంట్ చేయాలంటే అది కరెక్ట్ కాదండి. దానికి ఆయిలీనెస్కి చిన్న విధంగా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. వైటమిన్ ఏ ఐసోమర్స్ని యూస్ చేసి తగ్గించుకోవచ్చు మనం అది. సో ఈ ఆయిల్ ముద్దల్లాగా వస్తున్నప్పుడు ఏదైతే వెంట్రుకల పక్కన ఈ ఆయిల్ గ్లాండ్ ఉంటుంది కదండి, సెబేషియస్ గ్లాండ్, అది అలా మీకు ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ ఇరుక్కుపోవచ్చు. అది ఎందుకు ఇరుకుతుంది అని అంటే అక్కడ మనకి కెరటినైజేషన్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఇరకడానికని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ చర్మంలో ఉన్న కణాలు క్లాగ్ అవుతే గనక, అంటే పోర్స్, ఓపెన్ పోర్స్ అంటాం కదండి, ఆ పోర్స్ గనక క్లాగ్ అవుతే గనక, అంటే అడ్డం పడిపోతే గనక ఆ ఆయిల్ గ్లాండ్ అనేది ముద్దలాగా బయటికి రాకుండా ఆగిపోతుంది. అక్కడ ముద్దలాగా పేరుపోయిన సీబంలోకి ఒక బ్యాక్టీరియా వెళ్తుంది. దాని పేరే ప్రొపినోబాక్టీరియం యాక్నెస్. ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ ఏమవుతుందనంటే అక్కడ ఆయిల్ గ్లాండ్ లోపలికి వెళ్ళి అక్కడ ఆయిల్ని మొత్తం తినేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఆయిల్ ముద్దని తినేసినాక ఏమవుతుందనంటే ఆ బ్యాక్టీరియా అక్కడ ఏదైతే ప్రోడక్ట్స్ వదిలేస్తుందో ఆ బ్యాక్టీరియా తోటి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందన్నమాట. ఇన్ఫ్లమేషన్ అని అంటే మన రక్తంలో ఉన్న తెల్ల కణాలు వాటిని వచ్చి కాపాడటానికని, కంట్రోల్ చేయటానికని ప్రయత్నం చేస్తాయి. ఈ కాపాడటానికనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ ఇన్ అయి బాగా ఒక యుద్ధంలాగా తయారవుతుంది. అలా బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ యుద్ధం అవుతుంది. ఈ యుద్ధం అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, పస్ వస్తుంది. ఇలా పస్ వచ్చిన దానికి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పస్ కొద్దిగా లోపలికి స్ప్రెడ్ అయ్యి మొత్తం నాడ్యులర్ సిస్టిక్ లాగా అవుతుంది అన్నమాట. సో ఇదండి మొటిమలు అనేటివి మారే విధానానికి కారణాలు, ఎలా జరుగుతుంది లోపల చర్మంలో అనే దాని గురించి వివరించాను. ఒకవేళ మీకు ఓన్లీ ఆయిల్ ముద్దలాగా వచ్చి అక్కడ ఇరికింది అనుకోండి, దానికి వచ్చేసి దాన్ని కొమిడోన్ అని అంటాం అనమాట. అదే కొమిడోన్ దగ్గర మనకి బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, దాన్ని పాపులర్ స్టేజ్ అని అంటాం అనమాట. దానికి ఒకవేళ చీమ వచ్చింది అనుకోండి, నాడ్యులర్ స్టేజ్ అని అంటాం, లేకపోతే పస్చులర్ స్టేజ్ అని అంటాం. అదే మనకి ఎక్కువగా అయిపోయింది అనుకోండి, ఒక సిస్ట్ లాగా ఫామ్ అయింది అనుకోండి, దాన్ని నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటాం. సో ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నే అనే దానికి మనము జాగ్రత్త పడాలండి. ఎందుకంటే నాడ్యులోసిస్టిక్ యాక్నే వచ్చేసి గుంతల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ చీమగడ్డలు ఇక్కడ వచ్చాయనుకోండి, చూసారనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ చీమదంతా వచ్చేసి నెమ్మదిగా ఆ చీమంతా కొద్దిగా గడ్డగట్టేసి బయటికి పడిపోతుంది. కానీ అక్కడ గుంతలాగా మారిపోతుంది, ఒక స్కార్ అయిపోతుంది అనమాట. అంటే ఈ స్కార్ అవ్వటంతో ఏమవుతుందంటే చర్మంలో ఎప్పుడు పర్మనెంట్గా అది ఉండిపోతుంది. సో మొటిమలతో వచ్చిన గుంతలు కూడా ఎప్పుడైనా కానీ పర్మనెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నేకి కాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నే ఎందుకు అవుతుంది అనే దాని గురించి నేను ఇవాళ వివరించాను, నేను మీకు చెప్పాను. ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, ఏ విధంగా క్రీమ్స్ ఉంటాయి, ఏ విధంగా పీల్స్ ఉంటాయి, ఏ విధంగా లేజర్స్ ఉంటాయి, ఏ విధంగా ట్యాబ్లెట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తానండి. ఈ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి ఎవరికైనా కానీ మొటిమల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే ఇంకొక అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.